నమస్తే, వెల్కమ్ టు NH టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. సుమారు 100 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ 1-2 రోజుల్లో కూడా ఈ వార్తలు మీడియాలో ప్రసారం అవుతూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క కుంభకోణం జరిగిందని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇది 100 కోట్లకే పరిమితమా లేకపోతే అంతకు మించి జరిగిందనేటువంటి అనుమానాలు ఉన్నాయని కూడా వారు చెప్తూ ఉన్నారు. దీనికి మరి ఆధారాలు ఏంటి, దేన్ని బేస్ చేసుకొని ఈ ఆరోపణలు వచ్చాయి, ఏం జరిగింది గతంలో, ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరు సిఫార్సు మేరకు వచ్చారు, వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే గోవిందే నమో వెంకటేష్. భానుప్రకాష్ గారు, అసలు ఈ ఆరోపణలు ఎలా మీరే ఫైండ్ అవుట్ చేశారా, లేకపోతే ఏంటి అసలు ఈ 100 కోట్లనా లేకపోతే 200 కోట్లు అంటున్నారు, ఏంటి అనుమానాలు మాత్రమేనా లేకపోతే ఆధారాలు ఉన్నాయా, దేన్ని బేస్ చేసుకొని అంటున్నారు? అందరికీ నమస్కారం, గోవింద భక్తులందరికీ నమస్కారం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అంటాం మనం. స్వామివారికి ముడుపులు చెల్లిస్తారు, కానుకలు హుండీలేస్తారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు హుండీలో సమర్పించే సాంప్రదాయం తిరుమలలో ఉందండి. అలాంటి పవిత్ర హుండీ, ఒక్కసారి హుండీలో భక్తులు కానుకలు వేసిన తర్వాత ఆ సొత్తు, ఆ కానుకలు స్వామివారి ఆస్తి. ఆ ఆస్తిని పరకామణిలో జిఎన్ మఠంలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ గత కొన్ని సంవత్సరాలుగా డాలర్లతో పాటు విలువైన వస్తువులు తీసుకొని చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదు ఆధారంగా టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ ని 29/4/2023లో సాయంత్రం 4 గంటలకి లోపల నుంచి తెచ్చిన డాలర్స్ ని, $100 ని, టోటల్ $900 ని పట్టుకున్నారు. $900 ని, దాదాపు దాని విలువ ఆ రోజు $80 వేసుకుంటే 72,000. పట్టుకున్న తర్వాత వారిని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు, విజిలెన్స్ రిపోర్టు. మామూలుగా ఏం చేస్తాము, కొండ మీద ఒక లడ్డమ్మినా, ఒక రూమ్ లో బ్లాక్ లో ఇచ్చినా వారిని కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడుతుంది. 15 రోజులు రిమాండ్, 30 రోజులు రిమాండ్, 3 నెలల రిమాండ్, ఇట్లా రిమాండ్ పడుతుంది. ఈ కేసులో విచిత్రం ఏంటంటే లోక్ అదాలత్లో రాజీ చేస్తున్నారు. ఇది చూడండి, ఈ రాజీలో మీరు కానీ గమనిస్తే లాస్ట్ పేరా ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంట. ఓకే, ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది రాసింది ఒక డిఎస్పీ స్థాయి అధికారి అండి. ఈ రిపోర్ట్ ఇచ్చింది డిఎస్పీ స్థాయి అధికారి. దాంట్లో మళ్ళీ ఆయన మెన్షన్ చేశాడు, అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్. మళ్ళీ దాని కంటిన్యూయేషన్, ఇట్ ఈస్ నాట్ నోన్ యాజ్ టు వై ద పోలీస్ పుట్ ప్రెజర్ ఆన్ టీటీడీ ఏవిఎస్ఓ. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు పోలీసులు ప్రెజర్ పెట్టారని చెప్పి ఒక డిఎస్పీ అధికారి ఒక నివేదిక అండి. ఇది అఫీషియల్ రికార్డ్. ఇది నేనేదో భానుప్రకాష్ రెడ్డి రాసిందో వేరే వాళ్ళు రాసిందో కాదు. నేను వెంకటేశ్వర స్వామి మీద దాదాపు ఒక 20 సంవత్సరాలుగా జరుగుతుంటే అవినీతి అక్రమాల మీద ఆ స్వామివారి ఆశీర్వాదంతో పోరాటం చేస్తూనే ఉన్నాను. చాలా సందర్భాల్లో కోర్టుకి వెళ్ళడం జరిగింది, కోర్టులో ధర్మమే గెలిచింది. వెంకటేశ్వర స్వామి పక్కన చాలా నేను ఆల్మోస్ట్ ఎన్ని కేసులు వేసినా సరే అన్ని కేసులు స్వామివారికి అనుకూలంగా, ధర్మానికే విజయంగా కోర్టు నుంచి మాకు అనుకూలంగా తీర్పు రావడింది. కానీ నా 25 సంవత్సరాల పోరాటంలో ఇంత దారుణంగా స్వామివారి ఖజానాన్ని దోచుకున్న వాళ్ళని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి వారి నుంచి ఆస్తులు, మీరేమో దీనిలో చూపించింది 72,000 అండి, వాళ్ళు పట్టుకునింది డాలర్లు. ఈ ఆస్తుల విలువ చూడండి, ఈ పేజ్ లో ఇది 7 ఆస్తులు, దాని కిందే రాస్తున్నారు crores of rupees అంట. ఎంత ఉండొచ్చు అంటారు? The above 7 properties amounting to several crores of rupees. several crores ఏందండి? ఇది కాకుండా ఇంకా నేను తిరుపతికి వెళ్ళి పశుపతి అపార్ట్మెంట్ అని ఉంది, దాంట్లో 14 అపార్ట్మెంట్ అండి. 14 అపార్ట్మెంట్లు గిఫ్ట్ చూడండి, వెంకటేశ్వర స్వామి పేరుతో ఆ రవికుమార్ దగ్గర రాసుకున్నారు. రాజీ పేరుతో ఇదేనా చెట్టు కింద పంచాయతీ అండి? పోలీసులు రాసుకున్నారా? మళ్ళీ అతను
అతను దొంగతనంగా తీసుకున్నటువంటి సొత్తును తిరిగి మళ్ళీ పోలీసులు తీసుకున్నారా, లేకపోతే తిరిగి మళ్ళీ బోర్డుకు వచ్చేటట్టు చేశారా? టీటీడీకి స్వామివారికి రాయించారు. ఓకే. కానీ స్వామివారికి రాయించింది త్రూ ప్రాపర్ ప్రొసీజర్ పోవాలి. లా సెక్షన్ పోవాలి, లా సెక్షన్ నుంచి అడిషనల్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోవాలి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుంచి ఈఓ పోవాలి, ఈఓ నుంచి బోర్డుకి రావాలి, బోర్డులో అప్రూవల్ అయిన తర్వాత ఇవన్నీ జరగాలి. అసలు బోర్డుకే రైట్ లేదే. బోర్డుకే దొంగని కాంప్రమైజ్ చేసుకునే రైట్ బోర్డుకి అడి ఉంటుందండి. టీటీడీ ధర్మకర్తల మండలిలో ఇలాంటి అధర్మ కార్యక్రమాలు చేసినట్టు గత ధర్మకర్తల మండలి ఎంత అధ్వానం అంటే, దీంట్లో దాదాపు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ స్వామివారికి 40 కోట్ల ఆస్తి రాయించి దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారింది అంటున్నారు నగదు రూపంలో. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిందంటే అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఇక్కడ జిల్లాలో కాదండి, రాష్ట్రంలో ఉన్నతాధికారులు, మాజీ ధర్మకర్తల మండలిలో పనిచేసిన వ్యక్తులు, టీటీడీలో పనిచేసిన ఉన్నతాధికారులు అందరూ కలిసి స్వామివారి సొత్తుని పంచుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నేను అఫీషియల్ గా టీటీడీ ఈఓకి అండ్ చైర్మన్ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ జరిగినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద వాళ్ళు ఏమనుకున్నారంటే లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ కేసు రీఓపెన్ చేయలేమని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయినా సరే త్రూ హైకోర్టు తిరిగి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం మాకుంది. కాబట్టి ఈ కేసును రీఓపెన్ చేయాలి, ఒక ఎంక్వైరీ కమిషన్ జరగాలి దీని మీద. గతంలో మీకు గుర్తుందో లేదో, స్వామివారి ఆలయంలో 5 గ్రాముల బంగారు డాలర్లు 300 కనపడట్లేదండి 2016లో. నేనే అప్పుడు ఆ అంశాన్ని తీసుకురావడం జరిగింది. అంశం వచ్చిన తర్వాత చాలా సెన్సేషన్ అప్పుడు ఆ అంశం. దాని తర్వాత జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు కమిటీ దాని మీద ఒక నివేదిక ఇచ్చిందండి. అట్లా ఈ రోజు కూడా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితే విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడినట్టు అంశం ఇది. మీరు గాని, నేను గాని, చాలా మంది ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులు గాని, భక్తులు గాని అనేక సందర్భాల్లో స్వామివారి హుండీలో మన కానుకలు సమర్పించిన వాళ్ళం. మనందరికి రైట్ ఉంది. దీన్ని ప్రశ్నించేదానికి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గోవింద్ భక్తుడిగా మనందరికీ హక్కు ఉంది. కాబట్టి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి అందరూ మెయిల్స్ చేయండి, అందరూ సోషల్ మీడియా అడగండి ఈ నిందితుల్ని పట్టుకోవాలని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రశ్నించాను ధర్మకర్తల మండలికి ఒక సభ్యుడిగా, స్వామివారి ఖజానాకి కాపలాదారులు మేము. టీటీడీ ట్రస్టీస్ స్వామివారి ఖజానాకి కాపలాదారులు మేమంతా కస్టోడియన్స్. మాకున్నటువంటి టీటీడీ యాక్ట్ లో చెప్తాంది స్వామివారి ఆస్తులకి మేము కస్టోడియన్స్ గా వ్యవహరించే సంవత్సరం ఉంది. కాబట్టి గత ధర్మకర్తల మండలిలో దాన్ని దాచుకున్నారు, దాన్ని కక్కించే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా వదులుకునే ప్రసక్తే లేదు. దీని మీద తొందరలోనే ఉన్నత స్థాయి విచారణ జరిగి తీరుతుంది. దీని వెనక పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, వాటాదారులు అందరూ చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇది సిగ్గుచేటు అండి, సిగ్గుచేటు. మామూలుగా దారి దోపిడీలు, గజ దొంగలు కథ విన్నాం కానీ స్వామివారి సొత్తును కూడా దొంగలిచ్చే దొంగల్ని, గజ దొంగల్ని గత ప్రభుత్వంలోనే మేము చూసాం. ఇది చాలా బాధాకరమైన అంశం. రాబో రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరు తప్పు చేశారు, ఎందుకోసం చేశారు, ఎక్కడ చేపించారు, ఎవరు చేపించారో పూర్తి వివరాలు వస్తాయని చెప్పి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అయితే మీరు అన్నారు ప్రస్తుత పాలక మండలి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. ఎలా స్పందించారు? దీని మీద ఏమైనా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? వారి స్పందన ఎలా ఉంది? ఏం చేయబోతున్నారు? అసలు నివ్వెరిపోయారు. అసలు టీటీడీలో ఇది సాధ్యమేనా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నన్ను. భానుది తిరుమల తిరుపతి దేవస్థానంలో సాధ్యమేనా, ఇది ఎలా జరిగింది అన్నారు. నాకు కూడా అసలు ఈ రిపోర్ట్స్ అన్ని చదివితే చాలా బాధగా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీ ద్వారా శ్రీవారి భక్తులకు ఒకటే చెప్పాలనుకున్నా. గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఏ రికార్డు కూడా బయట రాలేదండి. ఏ రికార్డు కూడా బయట రాలేదు. అసలు బోర్డులో తీసుకుంటే రెజల్యూషన్స్ ని నెక్స్ట్ డే మేము వెబ్సైట్ లో పెడతాం, టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టలేదు. నాకు అప్పుడే అనేక అనుమానాలు ఉండే. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి నేను ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ప్రశ్న అంటే ఇవన్నీ బయటపడిపోతాయి, వస్తే ఒకటొకటి అన్ని బయటపడిపోతాయని చెప్పి మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళే ఆలీబాబా అరడజన్ దొంగలు అని చెప్పి ఆ రోజు చిన్నప్పుడు నేను చదువుకున్నా. వాళ్ళే ఇంటర్నల్ గా అడ్జస్ట్మెంట్ అయ్యి ఇలాంటి పనులు చేస్తారండి. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా
ఒక గోవింద్ భక్తుడిగా మీరు ఒకసారి చెప్పండి, ఇది చేసింది వాళ్ళు కరెక్టా? చెట్టు కింద పంచాయతీలు, ఈ పెదరాయుడు పంచాయతీలు, టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రాలను చేయడం సబబా చెప్పండి మీరు? ఇది ఎంతవరకు సమంజసం? కోర్టుకు పోయి త్రూ ప్రాపర్ ప్లస్ పెట్టినటువంటి సెక్షన్లు కూడా, నేను లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే పెట్టినటువంటి సెక్షన్లు కూడా దీంట్లో సరిగ్గా లేవండి. సెక్షన్ 397, 379 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 381 ఆఫ్ ఐపీసీ అని పెడతారు. దీంట్లో నేను మాట్లాడితే నిపుణులతో మాట్లాడితే 409 పెట్టాలంట. 409 పెడితే అసలు కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. అది దీనికి వర్తిస్తుంది. 409 ఎందుకు పెట్టలేదు మీరు? అంటే ఉద్దేశపూర్వకంగా ఆ నిందితుని తప్పించాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఇవన్నీ జరిగిందని చెప్పి నేను ఆరోపిస్తున్నాను. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా శ్రీవారి భక్తులకి పూర్తి వాస్తవ విషయాలు జరిగినటువంటి ఈ అక్రమాల్ని శ్రీవారి భక్తుల ముందు తొందరలోనే పెట్టబోతున్నారు. అయితే స్వామివారి సొత్తు ఎంత మేర ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు? ఎంత మేర వెనక్కి తిరిగి వచ్చిందో, ఇంకా ఎంత రాబట్టాల్సి ఉందో సుమారుగా? నేనైతే సుమారుగా 100 కోట్ల పైన అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందని నేను అనుకుంటున్నా. కానీ భక్తుల దగ్గర నుంచి అన్న ఇది 100 కోట్లతో కాదు, దాదాపు విలువైన హుండీలో ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా వీళ్ళు తీసుకొని వచ్చి పంచుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఎంతవరకు తొందరలోనే నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు బాధేస్తాంది. అసలు రవికుమార్ని వీళ్ళు ప్రాణాలతో ఉంచుతారని. రవికుమార్ నోరు విప్పితే చాలా మంది ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు ఈరోజు జైలుకి పోయే ప్రమాదం ఉంది. నేను అందుకనే చెప్పడం జరిగింది, రవికుమార్ కుటుంబానికి వారికి భద్రత కల్పించానని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు మాత్రమే తెలుసు ఏం జరిగింది, ఈ పంచుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఏం చేశారు. కాబట్టి పంచుకున్న వాడనే చెప్పాలా, పంచిన వాడనే చెప్పాలా? అర్థమైంది కదా? పంచిన వాడనే చెప్పాలా, పంచుకున్న వాళ్ళనే చెప్పాలా? కాబట్టి ఒక స్ట్రిక్ట్ అండ్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి వాస్తవాలు ఎన్నో కీలకమైనటువంటి కేసులను కూడా ఛేదించినటువంటి చరిత్ర మన పోలీస్ డిపార్ట్మెంట్ కి, మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కి ఉంది. కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామితో సంబంధించిన అంశం. కాబట్టి తొందరలోనే నిందితులు తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా అందరూ చట్టం ముందు నిలబెడతాం, జైలుకి పంపిస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా అసలు దోషులు ఎవరో తెలియాల్సిందే. చివరిగా ఒక మాట, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పవర్లోకి వచ్చిన తర్వాత ఈ లడ్డూ వివాదం చెలరేగినప్పుడు టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ ప్రక్షాళన దిశగా ఏ మేరకు అడుగులు పడుతున్నాయి, ఏ మేరకు జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? మా నూతన ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం మీరు ఇది హోదా కాదు, ఇది ఒక బాధ్యత. ఇక్కడ స్వామివారికి జరుగుతుంటే నిత్య కంకెరయాలు కానీ భక్తులకు కలుగుతుంటే ఇబ్బందుల మీద దృష్టి పెట్టండి. గతంలో జరిగిన అక్రమాల్ని వెలికి తీద్దాం. ఎవరు తప్పు చేసినా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు ధర్మకర్తల మండలి తప్పు చేసినా సరే నేను వదలను అని చెప్పారు. అంటే ఒక మంచి ముఖ్యమంత్రి, అంటే భగవంతుడి మీద భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే గతంలో 5 సంవత్సరాలు ఇవన్నీ తప్పులు జరిగాయంటే పూర్తిగా ఈ రాష్ట్రానికి కష్టపడినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత వహించారండి. ఇది ఎందుకంటే టీటీడీ అంటే ఆషామాషి విషయం కాదు. ఇది అందరికీ సంబంధించిన ఆలయం, కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానంటే దేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమానంటే క్షేత్రం గాని ఈ విశ్వంలోని, ఈ ప్రపంచంలోని లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తోంది. అలాంటి క్షేత్రంలో ఇలాంటి చిల్లర పనులు చేసినాక ఎందుకు పోలీస్, నేను నిన్న మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నా, ఎవరు ఆ పోలీస్? ఎవరు ప్రజలు పెట్టిన పోలీసు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీపీనా, డీజీపీనా? అంటే ఈ స్థాయి ఉంటారు కదా, ఎవరు చెప్పారు? ఈ వాస్తవాలు బయటపడాల్సిన అవసరం ఉంది. ఇది చాలా తప్పండి. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం అండి? ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఏంది? ఎవరిని తప్పించాలని, ఎందుకోసం ఒత్తిడి పెట్టారు మీరు? ఇది తప్పు కదా. ధార్మిక క్షేత్రంలో మీరు ఇష్టానుసారంగా భావించడం ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఐఎమ్ సారీ టు సే, నా పోలీస్ అధికారులన్నా వారి ఎంత చాలా గౌరవం. ఎంతో మంది పోలీసులు ఈ ప్రజల కోసం తమ ప్రాణాలు త్యాగం చేసినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు, వారిని నేను గౌరవిస్తా. కానీ ఇలాంటి పోలీస్ అధికారులు దేవస్థానంలో దొంగతనం చెప్తే రాజీ చేసే పోలీస్ అధికారి ఎవరండి? రాజీ చేయమని చెప్పి ప్రజలు చేసిన పోలీస్ అధికారి ఎవరండి? తప్పు కాదా ఇది? కాబట్టి భవిష్యత్తులో స్వామివారి ఖజానాపై కన్నేయాలన్నా సరే భయపడే రోజులు, భవిష్యత్తులో స్వామివారి ఖజానా దోచుకోవాలంటే వణికే రోజులు, వెన్నులో వణుకు పుడికే పరిస్థితి మేము రాబో రోజుల్లో దీని మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. గతంలో అన్యమత ప్రచారం చాలా జరిగింది, చాలా ఆందోళన, చాలాసార్లు మనకి సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. 19 నుంచి 24 మధ్యలో, అంతకుముందు కూడా కొన్నిసార్లు జరిగింది అనుకోండి. ఈ అన్యమత ప్రచారానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిందా, లేకపోతే ఇంకా అక్కడక్కడ జరుగుతుందా తిరుమల కొండపైన? ఎంత దురదృష్టం అంటే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, గోవిందుడు, అందరివాడు. అలాంటి క్షేత్రంలో స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి జీతం తీసుకుంటూ, స్వామివారి హారం తీసుకోరండి, స్వామివారి ప్రసాదం తీసుకోరండి కొందరు. పేరులో ఏమో శ్రీనివాసు, ఇంట్లో ఏమో జీసస్. ఆన్ పేపరు హిందూ, ప్రాక్టీసింగ్ అనదర్ రిలీజియన్. అర్థమైంది కదా మీకు? పేపర్ ప్యాన్ దీని మీద హిందూ అని ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు జీసస్ ని ప్రార్థిస్తారు. ఎంతవరకు న్యాయం అండి? మాకు అవసరం లేదు మీ సర్వీసెస్. నేను ఇప్పుడు కాదండి, గత 20 సంవత్సరాలు చెప్తున్నా. మా స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారికి నమస్కరించిన వాళ్ళు, స్వామివారి బొట్టు పెట్టుకున్న వాళ్ళు, స్వామివారి ప్రసాదం తీసుకున్న వాళ్ళు మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను గత కొన్ని సంవత్సరాలు చెప్తున్నాను. అదే తీర్మానాన్ని మేము మొదటి ధర్మకర్తల మండలి సమావేశం మేము పెట్టుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా శాఖల వారీగా మేము నివేదిక తీసుకుంటున్నాం. వీరందరినీ ఖచ్చితంగా విఆర్ఎస్ అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా ప్రభుత్వ శాఖలకైనా బదిలీ ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు. అది సాధ్యమైన త్వరలో అమలు కావాలని మనం కూడా భక్తులు కూడా కోరుకుంటున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని చెప్పి ఒక భక్తులుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. NHTV కూడా అదే కోరుకుంటుంది. మీరు చిత్తశుద్ధితో ఈ ప్రయత్నాన్ని ముందుకి కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు గోవింద నారాయణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టి ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు NHTVని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.